సాంకేతిక రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు చిరునామాగా నిలుస్తున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ మరో అద్భుత విజయాన్ని సాధించింది. వర్సిటీకి చెందిన స్కైవర్క్స్ అంకుర సంస్థకు చెందిన విద్యార్థి శాస్త్రవేత్తలు అత్యాధునిక వైమానిక పరిజ్ఞానంతో డాక్సీ అనే భారీ ప్రోటోటైప్ డ్రోన్ను రూపొందించారు. యూనివర్సిటీ క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ డ్రోన్ను విజయవంతంగా ఎగురవేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి ఈ డ్రోన్ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కైవర్క్స్ బృంద నాయకుడు మణికంఠ డ్రోన్ నమూనా సాంకేతిక నైపుణ్యాలను సగర్వంగా వివరించారు. అత్యాధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి బాడీని డిజైన్ చేశామని, ఇందులో 16 శక్తివంతమైన హై కెపాసిటీ మోటార్లతో పాటు అత్యంత సామర్థ్యం గల బ్యాటరీలను అమర్చినట్లు వెల్లడించారు. సో ఈరోజు మనకి ఎస్ఆర్ఎంలో డాక్సీ ఎయిర్ ట్యాక్సీ అని చెప్పి ప్రోటోటైప్ డెమాన్స్ట్రేషన్ జరిగింది. సో ఇందులో భాగంగా మనం నెక్స్ట్ జనరేషన్ డ్రోన్ టెక్నాలజీస్ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇది ఫ్యూచర్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోటోటైప్ అండి. ఇక్కడ మనం బేసిక్గా ఫ్యూచర్లో మనం హ్యూమన్స్ని డ్రోన్స్ మీద ట్రావెల్ చేసేటట్టు కేపబిలిటీ క్రియేట్ చేయడానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వారు ఈరోజు ఈ డెమాన్స్ట్రేషన్ చేశారు. సో వన్స్ ఈ ప్రోటోటైప్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తే మనం దీని ద్వారా మనుషుల్ని సేఫ్గా ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్కి ట్రాన్సిషన్ చేయడానికి ఈ టెక్నాలజీ యూజ్ చేసి మనం దీన్ని ట్యాక్సీ సర్వీస్ లాగా యూజ్ చేయొచ్చు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది, డిస్టెన్స్ కూడా తగ్గిస్తుంది, సేఫ్టీ ఆస్పెక్ట్స్ చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ కొద్దిగా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఇంకా దీనిలో డెవలప్ అయితే మనకి ఆ సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కూడా డ్రోన్స్ టెక్నాలజీస్లో భాగమే. సో డ్రోన్స్లో ఆల్రెడీ మన రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ రన్ అవుతున్నాయి. మనకి ఓర్వకల్లు దగ్గర డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. అండ్ అక్కడ లాట్ ఆఫ్ స్టార్టప్స్ మా డ్రోన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ నేమ్ ఇస్ ప్రద్యుత్ అండ్ స్టూడెంట్ మణికంఠ అండ్ హిస్ టీమ్, దే డెవలప్డ్ వన్ ఎయిర్ ట్యాక్సీ డెవలప్ చేశారు. దాని డ్రోన్ ట్యాక్సీని వాళ్ళ పేరు పెట్టారంటే నామకరణం చేసి డాక్సీ అని నామకరణం చేశారు. అది దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో మా ట్రాన్స్పోర్టేషన్ త్రూ యూజింగ్ ద డ్రోన్స్, అంటే ఈ డ్రోన్ 70 నుంచి 80 నుంచి 90 కిలోల దాకా వెయిట్ని పైకి తీసుకెళ్ళి మనుషులు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట, ఎక్కడ కావాలో అక్కడికి. దానికి ఫస్ట్ స్టెప్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ అని ఉంటుంది. దాన్ని వేళ మా వాళ్ళు అచీవ్ అయ్యారు అనమాట. దానికి ఒక కంట్రోలర్ తయారు చేశారు. దాని తర్వాత డిజైన్ చేశారు. డ్రోన్ అంతా మా ల్యాబ్స్లో 3D టెక్నాలజీ యూజ్ చేసి ఆ మోడల్ క్లాంప్స్, బోల్ట్స్ అన్నీ వాళ్ళే డిజైన్ చేసి హోల్ ఇండిజినస్లీ మన యూనివర్సిటీలో తయారు చేసిన డ్రోన్ మన పార్ట్స్. ఆఫ్ కోర్స్ సమ్ పార్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్. దెన్ దే అసెంబుల్డ్ ఇట్, దే మేడ్ ఇట్, దే టెస్టెడ్ ఏరోడైనమిసిటీ అండ్ దెన్ కెపాసిటీ. అండ్ దీనికి విత్ ఎండ్యూరెన్స్ టైం అని ఉంటుంది, అంటే ఎన్ని గంటలు ఎంతసేపు గాల్లో ఎగరగలదని. ఇది ఎండ్యూరెన్స్ టైమ్ ఇస్ 25 minutes. ఇట్ కెన్ గుడ్ ఫ్లై విత్ 78 to 80 kilos వెయిట్ తీసుకుని ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా గాల్లో ఎగిరి, అంటే ఎవరైనా తీసుకెళ్ళి దింపాలంటే ఒక 20 minutesలో వెళ్ళి దింపి అక్కడ మళ్ళీ ఛార్జెస్ మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట షటిల్ మోడల్లో. దానికి ఫస్ట్ స్టెప్లో మేము వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ ఇవాళ డెమాన్స్ట్రేట్ చేశారు మా పిల్లలు. సో ఐ రియలీ అప్రిషియేట్ అవర్ స్టూడెంట్స్ ప్రద్యుత్ అండ్ హిస్ టీమ్ అండ్ మా రీసెర్చ్ టీమ్ ఈయన బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా సపోర్ట్ చేశారు. అందరూ కలిసి మన యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక వెరీ సక్సెస్ఫుల్ ప్రయోగం అండ్ అందరికి ఉపయోగమయ్యే ప్రయోగం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. In experimental stage, completed BTech in SRM University. We are the first university to show the air taxi real-time flying. So we are very proud to demonstrate in our campus itself. First of all, I am very thankful to our Vice Chancellor Professor Satish sir and our Dean Research Ranjit Thapa sir and our guide Dr. Pradyut Kumar Sankhi and the team behind this team Skyworks, each and every member who supports us. We are really thankful to everyone. Here we created a Doxy, the air taxi. So here it can fly up to 25 minutes, so that from SRM University to
Vijayawada railway station, it's around 13 kilometers by airway. But in compared to the roadway is around 25 kilometers. So that here we made a calculation according to our charging. So we get around 3.5 to 4 rupees per kilometer. So it is a big achievement for us to demonstrate here the first phase of our prototype, which is vertical takeoff and landing. So after that, we are going to demonstrate from point to point after coming trials. So in the first stage, we complete our VTOL, like which is vertical takeoff and landing. So thank you very much.